నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. చిలిపిచేడ్ మండల్ బీజేపీ అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ సందర్భంగా అధ్యక్షుడు నాగేష్ మాట్లాడుతూ ఎలక్షన్ టైంలో ఇస్తానన్న 6 గ్యారంటీలు ఇవ్వకపోగా 3 నెలల క్రితం శాంక్షన్ అయిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ డేట్ ఫిక్స్ చేసి స్థానిక ఎమ్మెల్యే సునీత రెడ్డి వస్తుందనే కోణంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి ఆదేశాల మేరకు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి ఇదే దాని ప్రశ్నించగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మినిస్టర్ కొండ సురేఖ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ చేస్తామని చెప్పి నేటి వరకు పంపిణీ చేయకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో చిలిపిచేడ్ మండల్ మాజీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, జనరల్ సెక్రటరీ సత్యనారాయణ, బీజేవైఎం అధ్యక్షులు శంకర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు రామకృష్ణ, వివిధ గ్రామాల బూతు అధ్యక్షులు రాజగౌడ్, మహిపాల్, యాదగిరి, మంజనాయక్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఆశలు పెట్టుకొని ఎంతో మంది మీరు తులం బంగారం ఇస్తామన్నా తులం బంగారం కోసం ఆశపడలే. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎందుకోసం అంటే పెళ్లి చేసి అప్పులు చేసి అప్పుల పాలై ఈరోజు పెళ్లిళ్ళు చేస్తే ఆ కళ్యాణ లక్ష్మి మీరు ఇచ్చే ₹1,00,000 ₹1,11,116 కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు. అవి కనీసం ఇంట్రెస్ట్ పైసలకు మిత్తి పైసలకినా సరిపోవు. అయినప్పటికీ వాళ్ళు ఎదురు చూస్తారు. ప్రజలకు ఇబ్బంది కలిగే పని ఏ పని చేయకూడదు. దయచేసి మీరు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రోటోకాల్ ప్రకారం ఎవరైతే స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారో వాళ్ళ ప్రోగ్రాం పెట్టైనా సరే కానీ ఈరోజు ఈ చెక్కులు పంపిణీ చేయాల్సిందిగా కోరుచున్నాం. లేదా మీరు మినిస్టర్ని పిలుస్తామంటున్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ని పిలవండి, కానీ తొందరగా పిలిచి ఈ పబ్లిక్ సాయం చేసే పని చేయండి. మీకు ఇప్పటివరకు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల్లో మీకు ఎలాంటి విశ్వాసం లేకుండా పోయింది. ఈ చెక్కులను ఆపడం వల్ల ఇంకా మీకు విశ్వాసం లేకుండా పోతుంది. దయచేసి కళ్యాణ లక్ష్మి చెక్కులు తొందరగా పంచాల్సిందిగా కోరుచున్నాం. జై బీజేపీ. ఏదైతే గవర్నమెంట్ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సంబంధించిన చెక్కులు గతంలో వచ్చినాయి, గత గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసి ఎట్లాగే నడిపిస్తుందో దాన్ని కాకుండా ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, తులం బంగారము ఈ ఉన్నదాన్ని రెట్టింపు చేయడము, ఎక్కడ జనాలను రెట్టింపు చేయను ఆయన అని ఊరలే, ఎక్కడ నేను తులం బంగారం ఏమి అడగలే. కానీ కనీసం వచ్చిన చెక్కుల్ని ఆపుకొని గతంలో ఏవైతే కంటిన్యూ అవుతుందో ఆ చెక్కులు వచ్చినాయి ఆపుకొని స్థానికంగా సునీతారెడ్డి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆమె ఎమ్మెల్యే ఉందని చెప్పేసి వచ్చిన చెక్కుల్ని పక్కకు పెట్టేసి ప్రోగ్రాం పెట్టిన తర్వాత పక్కకు పెట్టేసి ఎందుకోసము కాంగ్రెస్ సంబంధించిన ఓడిపోయిన క్యాండిడేటు ఆవుల రాజిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులు పనిచేస్తారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకు మీకు ఏమైనా వైరాలుంటే మీరు రాజకీయంగా చూసుకోవాలి. కానీ సాధారణంగా ఎవరైతే బీదోళ్ళురో బీద పరిస్థితులు ఉన్న వాళ్ళకే చెక్కులు వచ్చినాయి. అవి ఊళ్ళకు పడితే వాళ్ళకి పార్టీ వాళ్ళకి కాదు, ఇంకో పార్టీ వాళ్ళకి రాలేదు. పెళ్ళిళ్ళు చేసుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళకి వచ్చి పిల్లలు ఎత్తుకొని వచ్చి కొంతమంది అంత లేట్ అయింది ఈ గవర్నమెంట్ వల్ల. ఆ లేట్ అయినప్పటికీ చెక్కులు వచ్చినప్పటిని స్థానికంగా ఓడిపోయిన ఎమ్మెల్యే గారు చెప్తే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారిని నడవకుండా చేసారు. సరే మీ రాజకీయాలు ఏమన్నా చేసుకోరు. ఈ చెక్కులు అనేది 3 నెలలు ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులు పనిచేస్తూ అది మీ ఉద్దేశం మంచిది కాదు. ఎందుకంటే నువ్వు బొల్లు దండాలు పెట్టినా తిల్లమర్ర బొల్లినా ఆవుల రాజిరెడ్డి గారు ఎమ్మెల్యే కాదు, ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ క్యాండిడేట్ ఎమ్మెల్యే. మేమేం చెప్తున్నామంటే మీ రాజకీయాలు మీరు ఏమన్నా చేసుకోరు, ఇటువంటి అటువరి ఇటువరి ఈవెన్గా తీసుకుపోయి మీ పార్టీలో కలుపుకోరు, మాకు అభ్యంతరం లేదు. కానీ సాధారణంగా ఎవరైతే జనాలు వాళ్ళకు వచ్చే చెక్కులు వాళ్ళకు విడుదల చేయాలి. ఒకసారి ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ ఇక స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారు కానీ ఆలోచన చేసుకోరి. మీరు గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ వస్తుంది. గతంలో టీఆర్ఎస్ చూసి